Welcome to our channel. In this video, we are going to discuss the concept of stepper motor interfacing using 8051. So, left side if you observe, this is the block of the 8051 microcontroller and this is the stepper motor. For stepper motor, we are having the 4 windings. Okay. ఒక్కొక్క వైండింగ్ కి కూడా ఒక్కొక్క పోర్ట్ పిన్ కావాలి మనకి. అసలు పోర్ట్స్ అంటే ఏంటి? పోర్ట్ అంటే ఐఓ పోర్ట్. ఓకే, అంటే ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్ ఉంటేనే ఆ కంట్రోలర్ కి మనం డైరెక్ట్ గా ఇంటర్ఫేస్ చేయగలం. కాబట్టి 8051 లో మనకి ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి? వీఆర్ హ్యావింగ్ ద 4 ports which are of port 0, port 1, port 2 and port 3. అవుట్ ఆఫ్ 4 ports కూడా మనం ఏం కన్సిడర్ చేసుకోవాలంటే పోర్ట్ 1 నే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ద బేసిక్ ఐఓ విచ్ ఈస్ హ్యావింగ్ ద ఇంటర్నల్ పుల్ అప్ రెసిస్టర్స్. ఓకే, అండ్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ కానీ ఏమైనా ఇంటర్ఫేస్ చేసినప్పుడు కానీ ఇది మనకి బెస్ట్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనమాట. అందుకని పోర్ట్ 1 ని మాత్రం ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాం. ఈ పోర్ట్ 1 లో కూడా 8 పిన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క దానికి 4 8 32. మనకి పిన్ డయాగ్రామ్ చూసుకుంటే 40 లో 32 ఐఓ లైన్స్ ఉంటాయి. ఈ 8 లో కూడా మనకి 4 సరిపోతాయి. ఎందుకు? ఇక్కడ 4 వైండింగ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క వైండింగ్ కి ఒక్కొక్క పోర్ట్ ని కనెక్ట్ చేస్తే సరిపోద్ది. కాబట్టి ఇక్కడ చూస్తే ఏ ని 1.0 కి అండ్ బి ని 1.1 కి, సి ని 1.2 and D is connected to the 1.3. okay, and coming to the pull up resistors, ఎందుకు ఈ ఇంటర్నల్ పుల్ అప్ రెసిస్టర్స్ ప్లేస్ చేయాలి అంటే these resistors protect the IC pins of the microcontroller as well as the ULN 2003 డ్రైవర్. ఏదైనా ఎక్సెస్ కరెంట్ వచ్చినప్పుడు ఈ ఐసీ పిన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి, డ్రైవర్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ పుల్ అప్ రెసిస్టర్స్ ఉంటాయి. కాబట్టి వైండింగ్ నుంచి వెళ్ళిన ప్రతి వైండింగ్ కి కూడా ఒక రెసిస్టర్స్ డ్రా చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ULN 2003 డ్రైవర్. ఈ డ్రైవర్ ఎందుకు ప్లేస్ చేసాం అంటే స్టెప్పర్ మోటార్ రొటేట్ అవ్వాలంటే కావాల్సినంత సప్లై కంట్రోలర్ ఇవ్వలేదన్నమాట. ఓకే, దానికోసం ఏం చేస్తాం అంటే డ్రైవర్ ప్లేస్ చేస్తాం. ఈ డ్రైవర్ ఏం చేస్తుంది అంటే ఇట్ టేక్స్ ద స్మాల్ అమౌంట్ ఆఫ్ సప్లై ఫ్రమ్ ద మైక్రో కంట్రోలర్ అండ్ ఇట్ విల్ డూ ద యాంప్లిఫికేషన్, అంటే ఇంక్రీజ్ చేస్తుంది. ఆ ఇంక్రీజ్ అయిన సప్లై మనకి స్టెప్పర్ మోటార్ కి ఇస్తుంది. అప్పుడు మోటార్ అనేది మనకి ప్రాపర్ గా రొటేట్ అవుద్ది. ఓకే, కాబట్టి సింపుల్ గా చూస్తే ఇది ఇచ్చే సప్లై మనకి సరిపోదు కాబట్టి ఈ సప్లైని డ్రైవర్ తీసుకొని దాన్ని ఇంక్రీజ్ చేసి స్టెప్పర్ మోటార్ రొటేట్ అవ్వడానికి కావలసిన సప్లై అనేది డ్రైవర్ ఇస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద బ్లాక్ డయాగ్రామ్. అండ్ నెక్స్ట్ సీక్వెన్స్ స్టెప్స్ వేయాలి కదా మనం స్టెప్పర్ మోటార్ కి. కాబట్టి ఏ ని ఎవరికి కనెక్ట్ చేసామా? P1.0, B P1.1, C is connected to 1.2, D is connected to the 1.3. కాబట్టి నేను ఏ సీక్వెన్స్ తీసుకున్నానంటే 0 0 1 1 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనకి ఏంటి క్లాక్ వైజ్ కాబట్టి లెఫ్ట్ కి కదా రొటేట్ అవ్వాల్సిందే. కాబట్టి 1 1 1 1 అదే విధంగా 1 1 అనేది ఇలా సీక్వెన్స్ అనేది లెఫ్ట్ కి రొటేట్ చేయండి. కాబట్టి 03H 06H 0CH 09H ఇది అంటే దీనికి ఈక్వలెంట్ డెసిమల్ అన్నమాట. ఓకే, ఈ వాల్యూ 0011 అంటే మనకి 03 కదా, అండ్ 1001 అంటే 09. అండ్ ఇక్కడ A ప్లస్ B B ప్లస్ C అంటే ఇక్కడ మనకు 1 ఎక్కడైతే ఉందో అవి ఆన్ అయినట్టు. ఓకే, ఇక్కడ AB లో 1 ఉంది కాబట్టి ఇవి ఆన్ అయ్యాయి. అదేవిధంగా ఇక్కడ BC ఆన్ అవుతాయి, ఇక్కడ CD ఆన్ అవుతాయి, ఇక్కడ D అండ్ A ఆర్ గోయింగ్ టు ఆన్. ఓకేనా, ఇది మనకి సీక్వెన్స్. ఇప్పుడు నెక్స్ట్ ALP ప్రోగ్రామ్ చూస్తే చాలా సింపుల్, రెండు ఇన్స్ట్రక్షన్స్ తో మనం ప్రోగ్రామ్ రాయొచ్చు. ఆ రెండు ఏంటంటే పోర్ట్ 1 లోకి ఈ 4 వాల్యూస్ ని పంపించాలి అంతే. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం చేసాం? మూవ్ పోర్ట్ 1 03H అంటే మనం ఏమనుకున్నాం ఇక్కడ 03. ఈ వాల్యూస్ మీ ఇష్టం, మీరు ఏమైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫస్ట్ సీక్వెన్స్ ఏదైతే తీసుకుంటావో దాని ప్రకారం చేసుకోండి. కాబట్టి ఈ 03H ని ఎందులో పంపించాం? పోర్ట్ 1 కి. ఇక్కడ మనం యూజ్ చేసిన పోర్ట్ 1 కదా, కాబట్టి పోర్ట్ 1 లోకి డేటాను పంపించి డిలేని కాల్ చేసాం. అండ్ నెక్స్ట్ 06 ని పంపించండి. సేమ్ ఇక్కడ పోర్ట్ 1 లోకి 06 పంపించి కాల్ ఫర్ డిలే. నెక్స్ట్ 0CH ని పంపించి కాల్ ఫర్ డిలే. 09 ని పంపించి కాల్ ఫర్ డిలే. ఓకే, షార్ట్ జంప్ బ్యాక్, ఇలా కంటిన్యూస్ గా మోటార్ అనేది రొటేట్ అవుద్ది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ రాసాక డిలే ప్రోగ్రామ్ కూడా మనం రాయాలి స్టెప్పర్ మోటార్ కి. ఎందుకంటే ఈ కాల్ ఫర్ డిలే అని ప్రతిసారి మనకి ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ చేసుకుంటది. ఇలా సపరేట్ గా రాలేదనుకో 4 టైమ్స్ ఈ 4 ఇన్స్ట్రక్షన్స్ ప్లేస్ చేస్తే 16 లైన్స్ ఆఫ్ కోడ్ అక్కడే మనకి డిలేకి వచ్చేస్తుంది. కాబట్టి ఎవ్రీ టైమ్ కాలింగ్ డిలే మైట్ లీడ్స్ టు లెంత్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే,
ఇక్కడ డిలే ప్రోగ్రామ్ చాలా సింపుల్. R2 R3 అని చెప్పి రెండు లూప్స్ తీసుకుంటాం, ఒకటి ఇన్నర్ లూప్ ఒకటి ఔటర్ లూప్. ఇన్నర్ లూప్ లోకి 100 ని పంపిస్తాం, ఔటర్ లూప్ లోకి 255 ని పంపిస్తాం. DJNZ అంటే డిక్రిమెంట్ జంప్ ఇఫ్ నాట్ ఈక్వల్ టు 0. R3, L2 అంటే ఎవరు డిక్రిమెంట్ అవ్వాలి, ఇక్కడ R3 డిక్రిమెంట్ అవ్వాలి, అంటే 255 254 సో ఆన్ 0. అది 0 అయ్యే వరకు లూప్ రిపీట్ అవుతూనే ఉంటది. అండ్ నెక్స్ట్ DJNZ R2, L1. R2 అంటే ఎంత 100, ఏమవ్వాలి 99 98 సో ఆన్ 0. ఇది 100 0 అయ్యే వరకు కూడా ఈ లూప్ రిపీట్ అవుతూనే ఉంటది. అంటే ఇవి ఇలాగా రొటేట్ అవుతూ ఇవి ఇలా డిక్రిమెంట్ అయ్యేంత వరకు కూడా మనకి వైండింగ్ టు వైండింగ్ డిలే అయితే వెయిట్ చేయాల్సిందే. ఓకే, అయితే ఈ డిలే ప్రోగ్రామ్ ఏం చెప్తుందంటే దిస్ ఈస్ ద సేఫెస్ట్ డిలే, మాక్సిమం డిలే we can apply to the stepper motor to run in a smooth or normal way. కాబట్టి 100 ఎందుకు పంపించాం, 255 ఎందుకే పంపించాం అంటే maximum safest delay that we can apply for the stepper motor. ఓకే, కాబట్టి with the help of ఈ 2 instructions తో ప్రోగ్రామ్ అయితే ఎంటైర్లీ మనం ఈజీగా రాయొచ్చు అనమాట. ఓకే, and I hope you all of you understand. Thank you so much. Thanks for watching.